అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మెరుపు కలలు మెరుపు కలలు. కొంచెం పచ్చడి వేయవే నా మనవడికి, నిత్యకు కూడా వేయవే, వడ్డించు కోడలికి. అరే పచ్చడి పప్పు కలుపుకుని తినరా, సూపర్గా ఉంటుంది. కొంచెం పప్పేవే రే, తినరా. చాలమ్మా. పప్పు కలుపుకుని తిను, సూపర్గా ఉంటుంది. చెప్పు సమయు, ఏంటి? ఎక్కడున్నా వెంటనే కలవాలి. ఇందాకేగా ఫోన్లో మాట్లాడావు, ఏమైంది? ఫోన్లోనే చెప్పమంటావా? మనం కలుసుకునే చోటుకొస్తావా? సరే, వస్తున్నాను. సరే. అమ్మా సమయు, ఏంటమ్మా, ఏమైనా కావాలా? ఏమొద్దయ్యా, కాసేపు అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళడానికి వచ్చాను. సరే పదమ్మా, నేను వస్తాను. పర్వాలేదత్తయ్య, ఇక్కడి వరకే, నేను వెళ్ళేసి వస్తాను. అమ్మా, ఏమైంది? ఎవరు? మన సంయుక్త నేరా అలా నడుచుకుంటూ బయటికి వెళ్తుంది. రాత్రి ఒక్కదాన్నే ఎందుకు బయటకు పంపించావు? నేనెక్కడ పంపించాన్రా, తనే వెళ్ళింది. సరే, నేను వెళ్ళి చూస్తాను. మనసులో ఇంత ప్రేమ పెంచుకొని ఎందుకురా బయటపడవు? నువ్వొక్క మాట చెబితే ఎవరడ్డుపడినా సంయు నా ఇంటి కోడలవుతుంది. సారీ రూపా, ఈ టైంలో డిస్టర్బ్ చేశాను. ఏం పర్వాలేదే, మనం కూడా ఇలా జాలీగా కలిసి చాలా రోజులైంది కదా. ఏంటి విషయం? ఏమంటున్నాడు మీ బావ? అబ్బా, ఆపుతావని గోలా? గోలేంటే, ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. ఏముంది, ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో చూడు, ఈ చిరాకులోనే నీకు మీ బావంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అనవసరంగా ఎక్కువ ఆలోచించి నువ్వు మీ బావను దూరం చేసుకోకు. సమయు, ఏ సమయు, సమయు, సమయు. ఇదిగో, నువ్వు ఇలా మాట్లాడవంటే నేను వెళ్ళిపోతాను. మనసు ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇదే గోలేంటి? సరే 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 సమయు, కోప్పడుకో. లాస్ట్ లో ఒక మాట చెప్తా, తరువాత దాని గురించి ఏం మాట్లాడినా నువ్వు ఎంత లేదన్నా కాదన్నా నేను చెప్పేది నిజం సమయు. నువ్వు మీ బావని, మీ బావ నిన్ను ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. కానీ ఎవ్వరూ బయటపడడం లేదంతే. ఇప్పుడు గాని మీరు రియలైజ్ అవ్వకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇక నీ చెప్పడం అయిపోతే ఏదైనా ఆర్డర్ ఇవ్వు, తిందాం.
సరే సరే నువ్వే చూడు, నువ్వే చెప్పు. భలే దొరికింది. సమ్యు హలో ఎక్స్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నీకే చెప్పు దెబ్బలా రుచి గుర్తొచ్చినట్టుంది. అందుకే మళ్ళీ వచ్చావా? అందుకే నేను కొట్టబోయే దెబ్బ రుచి చూపిద్దామని వచ్చాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చొప్పు తెగుద్ది. సమ్యు ఆగు. 1 సెకండ్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావే, మాట్లాడు. ఏదైనా మాట్లాడొచ్చుగా, చెప్పు, మాట్లాడు. సంయుక్త మాట్లాడు. ఏంటి, ఎందుకు ఏడిపిస్తున్నావు? హే లే చైతి. మాట్లాడు, మాట్లాడని చెప్తున్నాను కదా. మాట్లాడొచ్చుగా. హే సమ్యు, మాట్లాడు. అదిగో చూడు మీ బావ వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ వీడిని చూసి వీడి తుప్పు రెక్కొడితే నిన్ను మీ బావ లవ్ చేస్తున్నాడన్నది కన్ఫర్మ్. పంతం. నువ్వింకేం మాట్లాడుకో. సంయుక్త, మనిద్దరి మధ్య ఇదే డీల్. కొట్టినా కోప్పడినా నేనే విన్నర్, అంతే. ఏయ్ మీరేంటి, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరిద్దరు గుసగుసలాడుతున్నారు? వీడేంటి ఇక్కడున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? మా ఇద్దరి మధ్య డీల్ గురించి ఏమన్నా చెప్తున్నాడా? ఈ రోజు నా చేతిలో చచ్చాడు. మాట్లాడు, ఏదైనా మాట్లాడొచ్చు కదా. ప్రతి అడ్డమైన వెధవతో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతావా? అసలు నీకు బుద్ధి లేదు. హేయ్, ఏం మాట్లాడుతున్నావు? రేయ్, నీ సంగతి తర్వాత చెప్తాను రా. వెయిట్ చెయ్యి, వెయిట్ చెయ్యి. అసలు ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చావు? వెళ్ళింటికి. అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందిక్కడి నుండి వెళ్ళు, వెళ్ళు. మనిద్దరి మధ్య ఆల్రెడీ ఒక డీల్ కుదిరింది కదా. నువ్వు చెప్పినట్టే నిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా. మళ్ళీ తన జోలికి ఎందుకు వస్తున్నావు? ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, నాతో మాత్రమే మాట్లాడు. అలా కాదని తన జోలికి వచ్చి నువ్వు డబుల్ గేమ్ ఆడదామని చూస్తే మాత్రం నీ ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. బ్రదరు బ్రదరు బ్రదరు, తనని చూడగానే నా గెలుపుని తనకి చూపించాలనిపించింది. అందుకే బ్రదరు. రేయ్, నీ గెలుపుని నువ్వే ఎంజాయ్ చెయ్యి.
ఇంకోసారి తనని చూడాలని కానీ తనతో మాట్లాడాలని కానీ ఆలోచన కానీ వచ్చిందనుకో, నాలో రాక్షసుణ్ణి చూస్తావు. వెళ్ళు, వెళ్ళరా, పో. ఛ! జరుగుతున్నవి చాలవన్నట్టు మళ్ళీ ఇదొకటి. మీ బావేంటి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అతను మనకి షాక్ ఇచ్చాడు. ఆ ప్రణయ్ని చితకబాస్తాడనుకుంటే మనల్ని తిట్టి పంపించాడు. నేను చెప్పానుగా, లవ్వు గివ్వు ఏం లేదని. అదంతా మాకు ఎవరూ లేరని బాధ్యత మాత్రమే. ఇప్పటికైనా అర్థమైందా? కానీ నాకెందుకో లవ్వని అనిపిస్తుంది. ఏయ్ తిను సైలెంట్గా, చెప్పాను కదా. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? అనవసరంగా ఆ వెధవ ప్రణయ్ గాడి వల్ల ఈవిడని తిట్టాల్సి వచ్చింది. నన్ను ఇక్కడ ఇంత టెన్షన్ పెట్టి వీళ్ళు మాత్రం కూల్గా ఐస్ క్రీమ్ తింటున్నారు. వాసు, వాసు, నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకొచ్చావు? నేను అందుకే. నేను అలా వాక్కొచ్చాను. నేను నీతో కలిసి నడవాలని వచ్చాను. ఇప్పుడు చూడు వాసు, నీకు మనశ్శాంతి లేకుండా నిన్ను ఎలా ఏడిపిస్తాను. వాసు, ఐస్ క్రీమ్ మనం కూడా తిందామా? వాసు వాసు, ఐస్ క్రీమ్ తిందాం వాసు. ఇంత చలిలో ఐస్ క్రీమ్ ఏంటి? అబ్బా ప్లీజ్ వాసు, ప్లీజ్ ప్లీజ్ వెళ్దాం ప్లీజ్. ప్లీజ్ వెళ్దాం, పదా. పద. ఇక్కడ కూర్చుందాం. భయ్యా, 2 ఐస్ క్రీమ్స్. సరే అమ్మా. కూర్చో వాసు. హే, మీరు ఇక్కడే ఉన్నారా? వాసు కూర్చో. ఇదిగోండమ్మా. థ్యాంక్ యూ. వాసు, నాదొక కోరిక వాసు, నువ్వు కాదనకూడదు. ఏంటది? నాకు ఎప్పటి నుండో నేను నీకు ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటే నువ్వు నాకు తినిపించాలని ఫ్యాంటసీ. ఫ్యాంటసీ అంటే ఫ్యాంటసీ. అదేం ఫ్యాంటసీ? నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్, కాదనకూడదు. అది ముందు నువ్వు నాకు తినిపించు. నా వల్ల కాదు, ప్లీజ్. ప్లీజ్ వాసు, నా కోసం నేను అడిగిన ఫస్ట్ కోరిక.
ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదే నీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాగుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా ఏ ఏం చూస్తున్నావు తిను చూడలేక చచ్చిపోతున్నా పద వెళ్దామా నీ ఫ్యాంటసీ తీరింది కదా వెళ్దాం వాసు థ్యాంక్ యూ పద వెళ్ళి చాలాసేపు అవుతుంది ఇంకా ఎవ్వరూ రావడం లేదేంటి అమ్మా సమయు ఏంటమ్మా ఇంత ఆలస్యం అయింది ఎంత దూరం వెళ్ళావు అలా వెళ్ళేసరికి రూప కనిపించింది అత్తయ్య వాసు మనసులో ఏమనుకుంటున్నాడో వాడు బయటపడ్డం లేదు కనీసం సమయు మనసులో వాసు ఉన్నాడని బయటపడితే నిత్యతో వాసు పెళ్లి జరిపించాలన్న ఆలోచనని ఆపొచ్చు సమయు ఒక్క నిమిషం అమ్మా సమయు నేను నీకొక విషయం అడుగుతానమ్మా నిజం చెప్పు ఈ మధ్య నువ్వు సరిగ్గా భోజనం చేయడం లేదు ఇదివరకట్లా ఉండటం లేదు పొడి పొడిగా మాట్లాడుతున్నావు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నావు అసలు ఏమైంది నీకు అమ్మ ప్రయత్నం ఫలించి తన మనసులో ఉన్న ప్రేమ బయట పెడితే బావుండు చెప్పమ్మా ఏమైంది ఎందుకు ఇలా ఉంటున్నావు ఏం లేదత్తయ్య నేను బాగానే ఉంటున్నాను కదా లేదమ్మా నువ్వు బాగుండటం లేదు నువ్వు మనసులో దేని గురించో ఆలోచిస్తున్నావు చెప్పమ్మా నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా
సరసలా ఉన్నావు. చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. ఒక్కసారి నోరు విప్పి చెప్పమ్మా. మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పు. అదేనమ్మా, మన మనసులో దేని మీదైనా ఇష్టాన్ని పెంచుకుంటే ఆ ఇష్టాన్ని బయట పెట్టినప్పుడే కదా అది ఎదుట వాళ్ళకి తెలిసేది. మనసులో ఉన్నది మనసులోనే ఉంటే ఎవరికి తెలుస్తుంది చెప్పు? చెప్పమ్మా. హలో హలో, నేను ఎలా ఉన్నానో, నేనేం చేస్తున్నానో, అసలు నా గురించి నువ్వంత కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఏమైంది? ఇలారా.